తెలంగాణ రాజకీయాల్లోకి మరొక కొత్త వివాదం తెరపైకి వచ్చిందా? యాదగిరిగుట్ట టెంపుల్ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై మరొక వివాదం చెలరేగిందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి. ఆ మధ్య అధికార పార్టీ నేతలే నెత్తినోరు మొత్తుకున్నారు కదా. ఆంధ్ర వాళ్లకు తెలంగాణలో ఏం పని అంటూ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే కదా. ఇప్పుడు అనూహ్యంగా బోర్డు సభ్యుల్లో శ్రీనటుడు చిరంజీవి సతీమణి ఏపీ డిప్యూటీ సీఎం వదిన కొనిదెల సురేఖ పేరు తెరపైకి రావడమే సంచలనమే కాదు, పెద్ద వివాదానికి కూడా కారణమైంది. అసలు పార్టీతో ప్రాంతంతో సంబంధం లేని వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వటంపై తెలంగాణ వాదులే కాదు, సొంత పార్టీ నేతలు కూడా రగిలిపోతున్నారు. పార్టీ వ్యక్తులకు కాకుండా కార్పొరేట్ శక్తులకు కార్పొరేషన్ పదవులు ఇవ్వటం రచ్చకు దారితీసింది. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఎంఎన్ఎస్ గ్రూప్ చైర్మన్ ఎం సత్యనారాయణ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఈయనతో సహా మొత్తం 18 మంది బోర్డు సభ్యుల పేరును ఖరారు చేసింది. ఇందులో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారి పేర్లు భూతద్దం పెట్టి వెతికినా దొరకలేదు. మరొక ట్విస్ట్ ఏంటంటే పాలక వర్గంలో పార్టీతో సంబంధం లేని వాళ్ల పేర్లు కూడా ప్రత్యక్షమవటం. ఆసక్తికర విషయం ఇంకొకటి ఏంటంటే చిరంజీవి కోడలు హీరో రామ్ చరణ్ సతీమణి కొనిదెల ఉపాసనకు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ చైర్మన్ పదవి కట్టబెట్టడం. అయితే ఈ మధ్య ప్రాంతీయవాదం విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు బయటపడ్డాయి. పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఆంధ్ర వాళ్లకు ఏం పని అంటూ మీ అయ్య జాగీరా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అవును బరాబర్ మా జాగీర్ అంటూ కూడా సమాధానం ఇచ్చారు. సీన్ కట్ చేస్తే తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలుగా పవన్ కుటుంబ సభ్యురాలు నియామకం కావడం పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. మరి తెర వెనుక చక్రం తిప్పింది ఎవరు అన్నదానిపైనే తాజా రాజకీయ టర్న్ తీసుకుంది. తెలంగాణ రాజకీయాల్లోకి మరొక కొత్త వివాదం తెరపైకి వచ్చిందా? యాదగిరిగుట్ట టెంపుల్ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై మరొక వివాదం చెలరేగిందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి. ఆ మధ్య అధికార పార్టీ నేతలే నెత్తినోరు మొత్తుకున్నారు. ఆంధ్ర వాళ్లకు తెలంగాణలో ఏం పని అంటూ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం మరొక ముందే ఇప్పుడు అనూహ్యంగా బోర్డు సభ్యుల్లో శ్రీనటుడు చిరంజీవి సతీమణి ఏపీ డిప్యూటీ సీఎం వదిన కొనిదెల సురేఖ పేరు తెరపైకి రావడం సంచలనమే కాదు, పెద్ద వివాదానికి కూడా కారణమైంది. అసలు పార్టీతో ప్రాంతంతో సంబంధం లేని వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా తెలంగాణ వాదులే కాదు, సొంత పార్టీ నేతలు కూడా రగిలిపోతున్నారు. పార్టీ వ్యక్తులకు కాకుండా కార్పొరేట్ శక్తులకు కార్పొరేషన్ పదవులు ఇవ్వడం రచ్చకు దారితీసింది. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఎంఎస్ఎన్ గ్రూప్ చైర్మన్ ఎం సత్యనారాయణ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఈయనతో సహా మొత్తం 18 మందిని బోర్డు సభ్యుల పేర్లుగా ఖరారు చేసింది. ఇందులో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారి పేరు భూతద్దం పెట్టి వెతికినా దొరకలేదు. మరొక ట్విస్ట్ ఏంటంటే పాలక వర్గంలో పార్టీతో సంబంధం లేని వాళ్ల పేర్లు ప్రత్యక్షమవటం. ఆసక్తికర విషయం ఏంటంటే చిరంజీవి కోడలు హీరో రామ్ చరణ్ సతీమణి కొనిదెల ఉపాసనకు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ చైర్మన్ పదవి కట్టబెట్టడం. అయితే ఈ మధ్య ప్రాంతీయవాదం విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు బయటపడ్డాయి. పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఆంధ్ర వాళ్లకు ఏం పని అంటూ కూడా మీ అయ్య జాగీరా అంటూ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అవును బరాబర్ మా జాగీర్ అంటూ కూడా సమాధానం ఇచ్చారు పవన్ కళ్యాణ్. సీన్ కట్ చేస్తే తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలుగా పవన్ కుటుంబ సభ్యురాలు నియామకం కావడం పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. మరి తెర వెనుక చక్రం తిప్పింది ఎవరు అనే దానిపై కూడా తాజా రాజకీయం టర్న్ అయింది.
నరసింహస్వామి దేవస్థానానికి 18 మంది సభ్యులతో కూడిన నూతన పాలక మండలి కూడా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసింది. నేపథ్యంలోనే రైట్ బోర్డు చైర్మన్ గా కూడా పారిశ్రామికవేత్త ఎంఎన్ఎస్ గ్రూప్ చైర్మన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మన్నె సత్యనారాయణ రెడ్డి నియమించారు. అలాగే బోర్డు సభ్యులో కీలక వ్యక్తిగా కూడా చిరంజీవి సతీమణి కొనిదెల సురేఖకు బోర్డులో స్థానం దక్కడం ఇక్కడ చాలా వరకు కూడా వివాదంగా మారింది. ముఖ్యంగా కూడా ఏపీలో స్థిరపడిన వాళ్లకు ఇక్కడ ప్రముఖులు లాంటి వాళ్ళని తెలంగాణలో చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైన యాదగిరిగుట్ట లాంటి ఆలయంలో కూడా తెలంగాణకు చెందిన వాళ్లకు ఇక్కడ పదవులు ఇవ్వటం పైన కూడా చాలా వరకు కూడా రచ్చ ఏర్పడుతుంది. తెలంగాణ అసలు ఏర్పడిందే కూడా ముఖ్యంగా కూడా అస్తిత్వం నిధులు నియామకాలు ప్రాతిపదికన జరిగింది. నేపథ్యం తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలంగాణ భక్తులు ఉన్నారు, తెలంగాణలో ప్రముఖులు ఉన్నారు. వాళ్ళెవరికీ కాకుండా ఏపీకి చెందిన వాళ్ళకి ఇక్కడ ట్రస్ట్ లో కూడా బోర్డు మెంబర్ గా చేయడం ఇప్పుడు చాలా వరకు రాజకీయాలుగా కూడా ఒక కొత్త టర్న్ తీసుకుందని చెప్పుకోవాలి. మనం చూసాము తెలంగాణ రాష్ట్ర అవతరణప్పుడు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదంటూ కూడా పవన్ కళ్యాణ్కి అసలు చాలా వరకు ఇక్కడ హెచ్చరించారు. కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మాట్లాడిన పరిస్థితి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడారు. బట్ ఇవాళ తెలంగాణలోని యాదగిరి గుట్టలోని ఎండోన్మెంట్ దీంట్లో కూడా ఒక కీలక సభ్యులో కూడా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యురాలైన కొనిదెల సురేఖకు ఇక్కడ స్థానం ఇవ్వడం కూడా చాలా వరకు తెలంగాణ వ్యక్తుల్లో కొంత డిఫరెంట్ వెర్షన్ వినిపిస్తోంది. తెలంగాణలో ఎవరు కనిపించడం లేదా అంటూ కూడా కొంత తెలంగాణ బాధలు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. రైట్, మాట్లాడదాం. తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఎట్లా అర్థం చేసుకోవాలి? మొన్నే ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీద చాలా వరకు కూడా ఒక తీవ్ర పదజాలంతో కూడా మాట్లాడిన కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు ఇవాళ కూడా యాదగిరి గుట్టకి సంబంధించి కూడా ట్రస్ట్ బోర్డుల్లో కూడా దీనికి సంబంధించి ఏపీకి చెందిన కొనిదెల సురేఖకు ఇక్కడ స్థానం కల్పించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? తెలంగాణ అసలు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందే కూడా అస్తిత్వం నిధులు నియామకాల ప్రక్రియ ఏదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. బట్ ఇక్కడ తెలంగాణ వాళ్ళు లేకుండా కూడా ఏపీ వాళ్ళకి చెందిన వాళ్ళ బోర్డు నియామకాల్లో స్థానం కల్పించడం అసలు సమంజసమేనా? ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేయాలని ప్రతిపాదన పెట్టింది. అయితే 2.5 సంవత్సరాల తర్వాత యాదగిరిగుట్ట ఆలయ పాలక వర్గానికి మోక్షం లభించిందని కూడా చెప్పొచ్చు. అయితే 18 మంది పాలక వర్గానికి సంబంధించిన పేర్లను కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆలయ సంబంధించిన చైర్మన్ గా ఎంఎస్ఆర్ గ్రూప్ సంబంధించిన అధినేత ఫార్మా కంపెనీ సంబంధించిన చైర్మన్ ను కూడా నియమించిన పరిస్థితి అయితే ఉంది. మిగతా 9 మంది వివిధ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కొంతమందిని అనూహ్యంగా తీసుకొచ్చిన పరిస్థితులు కూడా మనం చూస్తాం. మిగతా 7 సభ్యులకు సంబంధించి అంటే ఒకరిని మాత్రం ఫౌండర్ ని కూడా బోర్డు సభ్యులకు సంబంధించిన మెంబర్లు కూడా చేర్చడం జరిగింది. మిగతా 7 సంబంధించిన సభ్యులుగా కూడా ఆలయ సంబంధించిన కీలక శాఖల్లో ఉన్నటువంటి అధికారులను కూడా ఎక్స్ అఫీషియల్ మెంబర్లు కూడా ప్రకటన చేయడం జరిగింది. అంటే చీఫ్ పాటు యాదాద్రి జిల్లాకు సంబంధించిన కలెక్టర్, అదేవిధంగా వైటీడీ వైస్ చైర్మన్ తో పాటు దేవాదాయ శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులను కూడా నియమించడం జరిగింది. అయితే బోర్డు సభ్యులకు సంబంధించిన చైర్మన్ కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణ వాదుల నుంచి కూడా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అనూహ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిరంజీవి సతీమణి కొనిదెల సురేఖకు బోర్డు సభ్యురాలుగా ఆమె నియామకం కావడం కొంత తెలంగాణ వాదుల్లో నైరాశ్యం అయితే నెలకొందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈమెతో పాటు మరో స్వాతి కంఠమనేని ఈమె నార్కో ఫార్మా కంపెనీ సంబంధించిన చైర్మన్ అయినటువంటి స్వాతికి కూడా బోర్డు సభ్యురాలుగా నియమించడంపై కూడా కొంత అసంతృప్తి చేస్తా ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. మరోవైపు చాలా రోజులుగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ కాంగ్రెస్ నినాదంతో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అసంతృప్తి నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు పార్టీలో పదవుల్లో కూడా రేవంత్ తన వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఓపెన్ గా కూడా కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి కూడా చాలా సార్లు మేము అంటే చాలా ఏళ్లుగా కూడా పార్టీ జెండా మోస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా కూడా రేవంత్
వచ్చిన వారికి తనకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ చాలా సార్లు ఓపెన్ గానే కామెంట్ చేయడం జరిగింది. ఇక తాజాగా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సంబంధించిన మెంబర్ విషయానికి సంబంధించి కూడా పరామర్శపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. స్థానిక అంశంతో పాటు సామాజిక సమీకరణాలు అదేవిధంగా ప్రాంతీయవాదం కూడా మనం చూస్తున్నాం. ఏపీకి సంబంధించినటువంటి ఇద్దరు మహిళలకు బోర్డు సభ్యులుగా కూడా ఎంపిక చేయడంపై కూడా తీవ్ర అసంతృప్తి అవుతోంది. మరోవైపు రేవంత్ రెడ్డి అంటే గతంలో టీడీపీలో పనిచేసినటువంటి వారికి కూడా తన వెంట వచ్చిన వారికి కూడా అంటే రేవంత్ టీమ్ కు ఆరోపణలు కూడా ఆ పార్టీ సంబంధించినటువంటి నేతల నుంచి కూడా వినబడతా ఉన్నాయి. మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు విజయేందర్ రెడ్డికి బోర్డు సభ్యులుగా నియమించడంపై కూడా తీవ్ర ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా అసహనం వ్యక్తమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే ఆ బోర్డు సభ్యులుగా ఎంపిక అయ్యేంత వరకు కూడా ఆయన నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి ఉందని కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే అయోమయం మనం చూస్తా ఉన్నాం. అయితే గత రాత్రి విడుదల అయినటువంటి బోర్డు సభ్యులు కూడా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒకంత కాంగ్రెస్ పార్టీ అసహనం అయితే వ్యక్తం అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడే కొంత ఒక్కొక్కరుగా నేతలు అయితే ఓపెన్ అవుతున్న పరిస్థితులు కూడా నల్గొండ జిల్లాకు చెందినటువంటి సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డిలకు ఒక విధమైనటువంటి ఆకాలు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఎవరి పేర్లు కూడా ఇటు ఆ బోర్డు సభ్యులకు సంబంధించి మెంబర్లుగా లేకపోవడం, అదేవిధంగా చాలా రోజులుగా కూడా ఈ సభ్యులుగా కావచ్చు, చైర్మన్ సంబంధించి కావచ్చు, మంత్రులకు సంబంధించిన పెట్టినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం వచ్చినటువంటి లిస్టు చూసి కూడా ఈ విధంగా బోర్డు నెట్వర్క్ ఇష్యూ